హిందుత్వ దీన్ని నాశనం చేయడానికి అనేక కుట్రలు జరిగినాయి. ఇవాళ కాదు, కొంతమంది అంటుంటారు 700 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన ముస్లింలు. ఎస్, కానీ ఎన్ని వేల సంవత్సరాల ధర్మం ఇది? ఎన్నిసార్లు దీని అంతానికి ప్రయత్నాలు జరిగినాయి? ఎన్నిసార్లు దీని మీద కుట్రలు జరిగినాయి? హిందుత్వాలో వర్గాల వారీ చీలికల దగ్గర నుంచి హిందుత్వాన్ని ద్వేషించేటటువంటి స్థితి 700 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టుగానే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు ఫ్రెంచోడు, డచ్చోడు, బ్రిటిషోడు, అంటే దాదాపు 700 నుంచి 1000 సంవత్సరాల పాటు పరీక్షను ఎదుర్కొని కూడా నిలబడిందే. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ మారిపోయింది, పాకిస్తాన్ మారిపోయింది, ఇప్పుడు అలాగే మలేషియా దగ్గర నుంచి అలాంటి దేశాలన్నింటిలో కూడా మార్పులు వచ్చినాయి. కానీ ఒక బైజెంటైన్ మతం దగ్గర నుంచి, లేదంటే కనుక చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినటువంటి మెసపటోమియా సంస్కృతి నుంచి అనేక సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. పర సంస్కృతి దాడి చేసినప్పుడు ఆ సంస్కృతులు కనుమరుగైపోయినాయి. కానీ హిందూ సంస్కృతిని కనుమరుగు చేయడం సాధ్యం కాలేదు. ప్రాణాలు అర్పించారు, లేదా ప్రాణాలు పట్టుకుని నిలబెట్టుకున్నారు. ఈ సమాజం ప్రపంచంలో విస్తృతంగా వ్యాపించగలిగింది. ఎక్కడికి పోయినా గౌరవం పొందగలిగింది. బాధ్యతగా ఉండేటటువంటి వర్గం అని చెప్పి గుర్తింపు పొందగలిగింది. కష్టపడే తత్వం అన్నటువంటి ప్రజల యొక్క మన్ననలు పొందగలిగింది. అందుకే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హిందువుని ఎవరు ద్వేషించట్లేదు, దూషించట్లేదు. క్రైస్తవ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ముస్లిం దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళని అక్కడ ద్వేషించట్లేదే. లేదా వీళ్ళెళ్ళి అక్కడోళ్ళని మతం మారమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేయట్లేదే. అలాంటి హిందూ ధర్మ రక్షణ అంటే ఏంటి? ఇక్కడ మన దగ్గర మత మార్పిడుల కోసం వాళ్ళు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఎలాగైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ తప్పుడు ప్రచారానికి సమాధానం చెప్తూ సరైనటువంటి దిశలో ప్రజల్ని నడిపించడం ఇవాళ చేయాల్సింది. అదే సందర్భంలో ఆలయాలకు సంబంధించి అపవిత్రం చేసే చర్యలు ఏవైతే చేస్తున్నారో దాన్ని నియంత్రించేటందుకు సహకరించాల, భక్తులందరినీ ఏకం చేసి పోరాడాలి. అలాగే ఆలయాలలోకి ఏదైతే దర్శనానికి కూడా టిక్కెట్లు, ప్రసాదానికి డబ్బులు లేకపోతే పెట్టలేనటువంటి పరిస్థితులలో సమాజాన్ని చైతన్యపరిచి ఆ ప్రాంతంలో ఆ అవసరం లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది హిందూ ధర్మం నిలబడాలంటే భవిష్యత్తులో కావాల్సినటువంటి. అది వదిలేసి ప్రస్తుతం వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళు, లేదా అతని మనస్తత్వంలాగా మరికొంతమంది తయారయ్యి ఇప్పుడు హిందూ ధర్మం గురించి చేస్తున్నటువంటి ఈ దగుల్బాజీ ప్రచారం, ఏదో సైన్యాన్ని తీసుకొచ్చి చేస్తామంటే, ఖలీఫా రాజ్యం అంటే తిట్టాం మనం. వాళ్ళు ఎవరో అక్కడ కూర్చుని కేరళలో ఖలీఫా రాజ్యం తీసుకొస్తాం, లేకపోతే ఇంకొక రాజ్యం తీసుకొస్తాం, మతరాజ్యం తెస్తామంటే, నువ్వు మతరాజ్యం తేబాక మతధర్మం సక్రమంగా ఉండేటట్టు చూడు. ఇది హిందూ రాజ్యమే, అవునన్నా కాదన్నా. రాజ్యాంగంలో మార్పు అంటావా? చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, లేదా పౌరుల యొక్క ఆలోచన పరంగా ఉంటుంది. కొట్టి తిడితే పౌరుడు ఎప్పుడూ మారడు. ప్రత్యేకించి నువ్వు కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు, కొట్టకూడదు. వాళ్ళకి కావాల్సింది వివరంగా చెప్పాల, అర్థమయ్యేలా చెప్పాలి. హైందవ శంకారావం లాంటిది అర్థమయ్యేలా చెప్పింది. వేదిక మీదన వందలాది మంది కూర్చున్నారు, మాట్లాడింది అతి స్వల్పమైనటువంటి సంఖ్య. వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా రెచ్చగొట్టలేదు, బాధ్యతాయుతంగా అర్థమయ్యేలా చెప్పారు. అది కావాల్సింది. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక విధానాన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి, కానీ కన్ఫ్యూజింగ్గా తీసుకెళ్ళకూడదు. ఆలోచించాల్సిన సందర్భం.